పోతుందా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షీ. ఇట్స్ ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock. ఫస్ట్లీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి? నేనైతే సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. అండ్ వ్లాగ్స్ వీడియోస్ కూడా పెట్టలేకపోయాను ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్, కొన్ని ఫ్యామిలీ కండిషన్స్ వల్ల. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫార్ ఇది నేను చాలా రోజుల క్రితం తీసిన వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ అరౌండ్ 5:30 to 5:45 అవుతుంది టైము. సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే, నేను లేవగానే ఇల్లు మొత్తం క్లెన్స్ చేస్తాను బై ఓపెనింగ్ ద విండోస్ ఫర్ దట్ ఫ్రెష్ ఎయిర్. సో ఆ ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోపలికి వచ్చినప్పుడు ఆ ఫీలే వేరుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ క్లోజెస్ ద డోర్స్ విండోస్ ఆల్ ద టైమ్. నాకు ఎప్పుడు అవి ఓపెన్గా ఉండి ఆ ఫ్రెష్ ఎయిర్ లోపలికి, సన్లైట్ లోపలికి వస్తేనే ఇష్టం అనమాట. స్పెషల్గా కిచెన్లో మార్నింగ్ ఆ సన్ రైజ్ పడుతూ ఆ చల్లగాలి ఒకవైపు నెక్స్ట్ విండోలోంచి వస్తూ ఉంటే ఆ ఫీలే ఉంటుంది. కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద రొటీన్. సో మార్నింగ్ నేను లేచి 5:30కి లెగుస్తాను. నౌ ఐఎమ్ ఇన్ టు ద ఫిట్నెస్ జర్నీ ఆల్సో. మీలో చాలామందికి అది ఆల్రెడీ తెలుసు. సో 6:15 కల్లా నేను మోహన్ ఇద్దరం జిమ్కి వెళ్ళిపోతాం అనమాట. సో జిమ్కి వెళ్ళే ముందు చేసే రిచువల్ ఏంటి అని అంటే, ఫస్ట్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి ఫ్లోర్ ప్లస్ ఏదైతే కౌంటర్ టాప్ ఉంటుందో అదంతా నీట్గా క్లీన్ చేసి డీటాక్స్ వాటర్ పెట్టుకుంటాను అనమాట. సో డీటాక్స్ వాటర్ నేను 2 types ఆఫ్ వాటర్స్ తీసుకుంటున్నాను. ఓక్రా వాటర్ లేకపోతే మేతి అండ్ సినమన్ వాటర్. నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా నేను మీకు చూపించుంటాను. సో ఆల్టర్నేటివ్గా తీసుకుంటాను అనమాట ఈ ఓక్రా అండ్ డీటాక్స్ టీ. సో ఓవర్ నైట్ నేను మిస్ అయితే సోక్ చేయడం, నెక్స్ట్ డే ఇలా మార్నింగ్ టీ లాగా పెట్టుకుని ప్రిఫర్ చేస్తాను తాగడం. అండ్ నాకు మోహన్కి ఇది సేమ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జిమ్కి వెళ్ళే ముందు ఆల్మండ్స్ కానీ లేకపోతే ఓట్ మీల్ కానీ స్మూదీ కానీ ఇలా తీసుకోవడానికి ట్రై చేస్తాను. బిఫోర్ నైట్ చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఆ నైట్ సోక్ చేసేవేమీ నేను చేయలేదు. ఈరోజైతే జస్ట్ ఆ డిటాక్స్ టీ తాగేసి జిమ్కి వెళ్తున్నాము. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నేను ఐ థింక్ ఒక 5-6 days నుంచి ఏ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. లైక్ ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉండలేకపోయాను అనమాట. చాలా మంది డిఎం చేశారు, ఆర్ యూ డూయింగ్ గుడ్, అసలు ఏమైంది, సడన్గా ఆఫ్ అయిపోయారు, దివాళీ వీడియోస్ ఏవి పెట్టలేదు ఏంటి అని చెప్పి. Thank you so much for your love and thank you so much for showering so much love on my videos. This really boosts my energy అనమాట. అసలు ఈరోజు నాకు వ్లాగ్ పెట్టాలి, పోస్ట్ చేయాలి అన్న ఇంటెన్షనే లేకుండింది. బట్ ఆ మెసేజెస్ అన్నీ నేను నైట్ చదివినప్పుడు లేదు ఈరోజు ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఈ వీడియో ఎడిట్ చేసేసరికి నాకు నైట్ 2 అయింది అండ్ మార్నింగ్ లేచి వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఆ తర్వాత బికాజ్ నేను ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాను కాబట్టి. బట్ నా వీడియోస్ మీకు ఎంత మోటివేషన్ ఇస్తున్నాయి ఏంటి అనేది నాకు నిజంగా తెలియదు, కానీ మీరు ఇచ్చే ప్రతి కమెంట్, మీరు ఇచ్చే ప్రతి డిఎం లైక్ డైరెక్ట్ మెసేజ్ కానీ ఇట్ రియలీ మోటివేట్స్ మీ సో మచ్ టు మేక్ మోర్ కంటెంట్ అనమాట. ఐఎమ్ రియలీ ఓవర్వెల్మ్డ్ విత్ యువర్ లవ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ దిస్ లవ్. ఒక 5 days నేను యునో యాక్టివ్గా లేకపోతేనే ఇన్ని డిఎమ్స్ వచ్చినాయి అంటే ఐ కెన్ ట్రూలీ I can't tell, I don't really have words. Thank you all really so much for showering so much of love on my videos and on me. Thank you. Anyway, let's come back to the work. And ఎందుకు చేయలేదు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. Now I really don't want it to
టెల్ అసలు ఎందుకు మేము సెలబ్రేట్ చేసుకోలేకపోయాము ఏంటి అని. బట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కమింగ్ బ్యాక్ టు ద వర్క్. సో ఇంతకుముందు వ్లాగ్లో మీరు చూసుంటారు కదా, నేను ఈ కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసి ఎంటీ కంటైనర్స్ అన్నీ కడిగి పెట్టాను కదా. సో దాని కంటిన్యూషనే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇది. సో అవన్నీ తీసి సదరేసుకున్నాను, బాగా ఎండిపోయినవి ఇవన్నీ. సో ఈ ఎంటీ కంటైనర్స్ ఇలా హ్యాండీగా ఉంటే మనం నెక్స్ట్ టైం రీఫిల్ చేసుకోవాలి అన్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో దీనికి డెడికేటెడ్గా ప్లేస్ నేను ఆ టాల్ యూనిట్లో కింద పెట్టేస్తాను అనమాట. అందులో చాలా డబ్బాలే పడతాయి, లాస్ట్ వరకు పెడతాం కాబట్టి ఒక 15 బాక్సెస్ వరకు పడతాయి అన్నమాట. అండ్ దెన్ ఇది ఏంటంటే మార్నింగే నేను దోశలకి నానపోస్తాను. ఈ దోశలు ఏంటంటే నార్మల్ దోశలు కాదు, ప్రోటీన్ రిచ్, వెరీ వెరీ ప్రోటీన్ రిచ్ దోశలు అనమాట. ఇందులో ఆల్ గ్రెయిన్స్ 5 వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ యాడ్ చేస్తాను. ఒక కప్పు రాజ్మా, ఒక కప్పు అలసందలు అంటాం మేమైతే, వీటిని మీరేమంటారు నాకు తెలియదు, కొంతమంది బొబ్బర్లు అని కూడా అంటారు అనుకుంటా. అండ్ కాలా చనా ఒక కప్పు, దాంతోపాటు ఒక కప్పు నార్మల్గా బియ్యం అండ్ పెసలు అండ్ ఆల్సో మినప్పప్పు, ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు మనం సోక్ చేసుకోవాలి. నేను మార్నింగ్ 6 కల్లా నేను నానబెట్టేస్తున్నాను, ఒకసారి వాష్ చేసుకుని. సో ఈవినింగ్ 6 ఆ టైంకి నేను ఇది మిక్సీలోనే రుబ్బేసుకుంటాను అనమాట. ఇవి టేస్ట్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక్క దోశ సరిపోతుంది అనమాట, అంత హెల్దీ అండ్ ఆల్సో ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ బ్యాటర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, మనకి ఏమీ ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా రుబ్బుకొని పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, ఈజీగా 2 days స్టోర్ అయి ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం ఇలా కడుక్కొని తర్వాత నానపెట్టుకోవాలన్నమాట. సో నాకు ఈ ప్రెప్స్ అన్నీ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, అందుకనే నేను ఒక 1/2 hour ముందు లేస్తాను అనమాట. సో ఈ ప్రెప్స్ అన్నీ చేసేసిన తర్వాత మోహన్ని లేపుతాను. అండ్ ఈ డీటాక్స్ టీ వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది నేను కింద యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లీజ్ గో చెక్, రీడ్ అండ్ ట్రై ఇట్. నాకైతే ఇది బాగానే పనిచేస్తుంది. ఓక్రా వాటర్ అండ్ ఆల్సో ఈ డీటాక్స్ టీ నేను ఆల్టర్నేటివ్ డేస్లో లేకపోతే వీక్లీ 2 or 3 అలా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో చాలామంది నా వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా అడుగుతూ ఉన్నారు, మీరు ఎన్ని కేజెస్ తగ్గారు సోఫార్ అని. సో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 months అయింది. సో 3 kgs అయితే తగ్గాను. అండ్ ఇంచెస్లో నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనమాట వెయిట్ కంటే. అండ్ నా బాడీ కూడా అంతే, ఇంచెస్లో నేను తొందరగా తగ్గుతాను, వెయిట్కి చాలా టైం పడుతుంది తగ్గడానికి. అండ్ మజిల్ కూడా బిల్డ్ చేసుకుందామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఫిట్నెస్ అంటే మల్టిపుల్ వేస్లో చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కొన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో యోగాకి కూడా వెళ్ళచ్చు. యోగా అండ్ మెడిటేషన్ ఆల్సో విల్ వర్క్. నా కైండ్ ఆఫ్ వర్కౌట్ వచ్చేసి జిమ్ వర్కౌట్ అనమాట. నాకు బాడీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక ఫ్లోర్ మెట్లెక్కగానే ఆయాసం వచ్చేయడం ఇలాంటివన్నీ కాకుండా, వెయిట్ లిఫ్టింగ్ చేయలేక, అంటే కొన్ని బరువులు ఇంట్లో ఎత్తలేక మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ కాకుండా నాకు స్ట్రెంగ్త్ కూడా బాగా బిల్డప్ చేసుకోవాలి, మజిల్ కూడా గెయిన్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అయ్యి అని ఉండిందనమాట. సో స్పెషల్గా నేను దానికోసం జిమ్కి వెళ్తున్నాను. అండ్ నేను ఇంతకుముందు ఆల్రెడీ వెళ్ళి ఉన్నా, అంటే పెళ్ళి కాక ముందు ఆల్మోస్ట్ 2 years నేను జిమ్ చేసి చాలానే తగ్గాను అండ్ బాడీ చాలా ఫిట్గా అయిందనమాట. ఎప్పుడైతే మానేశానో లైక్ కోవిడ్ టైంలో, అప్పటి నుంచి బాడీలో లేజినెస్ పెరిగిపోయి అండ్ పోస్ట్ మ్యారేజ్ నేను మోహన్ కలిసి బాగా తిరగడం చేసేసరికి ఈ ఫ్యాట్ అంతా మళ్ళీ గెయిన్ అయిపోయింది. సో నౌ ఐ వాంటెడ్ టు గో బ్యాక్ టు దోస్ 5 years, అంటే 5 years బ్యాక్ ముందు నేను ఎలా ఉండేదాన్నో ఇప్పుడు అలా ఉండాలి అనుకున్నాను అనమాట. సో జిమ్ ఈజ్ ద రైట్ థింగ్ ఫర్ మీ అని నాకు అనిపించింది, బికాజ్ నేను ఆల్రెడీ అది చేసి ఉన్నాను కాబట్టి. ఒకవేళ జిమ్ అలవాటు లేదు అనుకున్న వాళ్ళు యూ కెన్ డెఫినెట్లీ గో విత్ యోగా, లేకపోతే ఇంట్లో స్మాల్ ఎక్సర్సైజెస్ చేసి కంప్లీట్ డైట్ చేసి కూడా తగ్గచ్చు. సో నేను మజిల్ గెయిన్ అనుకున్నాను అండ్ ఆల్సో నా బాడీకి బాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి నేను అనుకున్నాను కాబట్టి నేను జిమ్ ప్రిఫర్ చేశాను అనమాట. సో ఎవ్రీ డే 1 hour 1.5 hour అయితే నేను జిమ్లో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద జిమ్ అనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అరౌండ్ 7:30 అయిపోతుంది టైము. అంటే 6:30కి వెళ్ళి 7:30 or 6:45 కల్లా వీ విల్ బీ కమింగ్ బ్యాక్ హోమ్.
అండ్ ద రెగ్యులర్ చోర్స్ బిగిన్స్ నౌ. మా అమ్మాయిని స్కూల్కి పంపించడం అంటే జిమ్ నుంచి రాగానే నేను షవర్ చేసేసుకుంటాను అనమాట. బికాజ్ టూ మచ్ ఆఫ్ స్వెట్ వస్తుంది, స్పెషల్గా కార్డియోస్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు. సో దాంతో నేను పని చేయలేను కాబట్టి సో ఐ విల్ టేక్ షవర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ హోమ్. అండ్ ఆ తర్వాత ఏమైనా పనులు ఉంటే స్నానం చేసిన తర్వాతే చేసుకుంటాను అనమాట. సో నేను స్నానం చేసి లిక్షితాకి బ్రష్ చేయించి స్నానం చేయించి దానికి స్కూల్ రెడీ చేయించి బై షార్ప్ 9 ఐ హ్యావ్ టు సెండ్ హర్స్ టు ద స్కూల్. సో ఈలోపు మార్నింగ్ వంట అంతా అత్తమ్మే చేసేస్తారనమాట. మోహన్ అండ్ లిక్షితాకి ప్యాక్ చేసేస్తారు రెడీగా, నేను దాన్ని రెడీ చేసేలోపు. పిచ్చిగా ఏమి వేయట్లేదు, మంచిగానే వేస్తున్నా. పిచ్చిగా ఎందుకు వేస్తాను పండు? ఏం చూపియాలి తల్లి? ఓకే హ్యాపీ? చెప్పలేసేసుకో. ఇంకా ఇమీడియట్గా దానికి ప్యాక్ చేసేస్తాను అనమాట దాన్ని రెడీ చేయగానే. అండ్ ఎవ్రీడే జిమ్ నుంచి రాగానే మేము ఏదైనా జ్యూస్ తాగుతాం, లైక్ వెజిటేబుల్ జ్యూస్ స్పెషల్గా. సో వన్ డే ఇట్ వుడ్ బి లైక్ క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్, లేకపోతే మన సొరకాయ ఉంటుంది కదా, సొరకాయ కీరా పాలక్ కలిపి గ్రీన్ జ్యూస్, అలా రెడ్ ఆర్ గ్రీన్ జ్యూస్ ఆల్టర్నేటివ్గా తాగుతాం అనమాట వన్స్ జిమ్ నుంచి రాగానే. సో అవన్నీ కట్ చేసే బాధ్యత మోహన్ తీసుకుంటాడు నేను లిక్షితాని రెడీ చేసేలోపు. అండ్ లిక్షితాకి ఈ జ్యూసర్ పిచ్చగా నచ్చేసింది. అది రోజు మాకు ఇలా జ్యూస్ చేసి స్కూల్కి వెళ్తుంది అనమాట. ఇది మిస్ అవ్వదు అస్సలు. గుడ్ జాబ్ లికి. బ్యాగ్ తీసుకుని వస్తాను నేను, వేసేసుకోవచ్చు. I love you. I do. Have a good day. I do. Oh, lip balm bole ఉంది. సరే తీసుకొస్తా. కిడ్స్ గ్రో అప్ సో ఫాస్ట్ కదా. ఇప్పుడు లిక్షిత ఇండిపెండెంట్గా దాని పనులు అది చేసుకుంటుంది. లైక్ షూస్ వేసుకోవడం కానీ, లైక్ టాయిలెట్ వస్తుంది అని చెప్పడం కానీ, అండ్ మెనీ అదర్ థింగ్స్. కొన్నిసార్లు నాకే మెస్మరైజింగ్గా అనిపిస్తుంది. నేను చేస్తానులే అమ్మ అన్నా కూడా లేదు నాకు వచ్చు, నేనే చేసుకుంటా అని అంటుంది. సమ్టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ దట్ షీ ఈస్ గ్రోయింగ్ టూ ఫాస్ట్ అని. బట్ సమ్టైమ్స్ ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా పెరగదేంటిది అని అనిపిస్తుంది. ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ కెన్ రిలేట్ టు దిస్. ఎనీవే అది వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి ఇంకా ఐ స్టార్ట్ రైటింగ్ మై డైరీ అనమాట. ఒక 10 minutes కూర్చుని, నాకు ఎక్కువ టైం ఉండదు మార్నింగ్స్లో, 5 to 10 minutes నేను ఈ టు డూ లిస్ట్ అంతా చెక్ చేసుకోగలను. సో లాస్ట్ డే నేను చేయాల్సినవి ఏం చేశాను, ఇంకా ఏమి పెండింగ్ ఉన్నాయి, ఆఫీస్ వర్క్ కానీ, లైక్ ఆల్సో కంటెంట్ క్రియేషన్ గురించి ఎవ్రీథింగ్ ఒక 10 minutes ప్రశాంతంగా కూర్చుని రాస్తానమాట. ఎనీవే నేను ఈ వ్లాగ్ షూట్ చేసిన రోజు కొంచెం లేట్గా లాగిన్ అయ్యాను. అండ్ మోహన్ కూడా లైక్ ఆఫీస్కి వెళ్ళలేదు. హీ వాజ్ ఆల్సో డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. బికాస్ ఇవాల్టి రోజున మేము దివాళీ డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట. పొద్దున ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour స్పెండ్ చేస్తే సరిపోతుంది. అదే ఆఫీస్కి వెళ్తే అవ్వదు. అండ్ కొన్ని కొనుక్కునే సామాన్లు కూడా ఉంటాయి కదా పండగ అనగానే, వాటికి కూడా ఆఫ్టర్నూన్ బ్రేక్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అని చెప్పి అనుకున్నాం అనమాట. ఎనీవే బయట గార్డెన్తో ఇల్లు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, బట్ బయట గార్డెన్ క్లీన్ అవ్వలేదు. నేను మీకు లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా, అది మోహన్ హెల్ప్ లేదే అవ్వదు అని చెప్పి. సో దాని ప్రాసెస్లో ఉన్నామన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ అయితే షూ ర్యాక్ మీద అవన్నీ ప్లాంట్స్ అన్నీ తీసేసి ఈ గ్రాస్ మ్యాట్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. అండ్ కొన్ని మొక్కలు ఎలా పడితే అలా పెరిగిపోయినాయి అనమాట, వాటన్నిటినీ కూడా ట్రిమ్ చేసేసాను. అండ్ గాలికి అటువైపు వాలిపోయినాయి, వాటన్నిటికీ గ్రిల్కి కట్టి ఇలాంటివి చాలా చేసామన్నమాట. ఇలా డస్టింగ్ చేసాము కొన్ని. సో ఇవంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టింది. బట్ దిస్ క్లీన్లీనెస్ రియలీ
అంటే అసలు ఆ టైంకి ఆ ఎఫర్ట్స్కి వీటిని చూసిన తర్వాత అసలు ఎంత బాగా అనిపించిందో. ఐ థింక్ మీలో చాలామంది నా హోమ్ టూర్ లైక్ దివాళీ హోమ్ టూర్ వ్లాగ్ చూసే ఉంటారు, సో అందులో చూసి ఉండొచ్చు అసలు ఎంత నిండుగా ఎంత బాగా అనిపించిందో, చాలా క్లీన్గా. ఎనీవే ఎలాగో ఇది మంత్లీ వన్స్ ఆర్ 2 monthsకి ఒకసారి నేను ఈ గార్డెన్ అంతా డీప్ క్లీన్ చేస్తానన్నమాట. సో ఫైనలీ ఈరోజు చేశాను. డీప్ క్లీన్ చేయకపోతే మొక్కలు ఉన్న దగ్గర నీట్గా లేకపోతే ఒక వియర్డ్ స్మెల్ రావడం, ఇన్సెక్ట్స్ రావడము ఇలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అందులో మేము కుడితిపోయడము అంటే బియ్యం కడిగిన వాటర్, వెజిటేబుల్ వాటర్ ఇవి కూడా పోస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ క్లీన్గా ఉండడం ఇంపార్టెంట్, లేకపోతే మస్కిటోస్ చాలా వచ్చేస్తాయి అన్నమాట. సో టు అవాయిడ్ నేను మల్టిపుల్ థింగ్స్ చేస్తాను మస్కిటోస్ రాకుండా. అగరబత్తులు వెలిగించడము, ధూప్ వేయడము ఇట్లాంటివన్నీ. అండ్ ఆల్సో కొన్ని పాట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఈ బ్లాక్ పాట్స్ నాకు అస్సలు నచ్చవు. మొక్క ఎంత అందంగా ఉన్నా ఆ బ్లాక్ పాట్లో పెడితే అందాన్నే పోతుందేమో అనిపిస్తుంది. సో అలాంటివన్నీ ఏంటంటే రీప్లేస్ చేస్తూ ఉన్నాను అనమాట. సిరామిక్ పాట్స్లో మళ్ళీ చేయడము, అలానే తాళ్ళు ఈ గ్రిల్కి కట్టి మొక్కల్ని గట్టిగా కట్టడం ఇట్లాంటివి. సో పోస్ట్ అదంతా అయిపోయిన తర్వాత వాటరింగ్ కూడా కంప్లీట్గా చేసేసాను. ఎందుకంటే నెక్స్ట్ 2 days ఈ దివాళీ దానిలో నాకు వాటరింగ్ చేయడానికి దానికి కొంచెం టైం పట్టేస్తుంది కదా. అవన్నీ నేను చేయలేను ఆ హడావిడిలో, పండగ హడావిడిలో అని చెప్పి నేను ఇప్పుడే వాటరింగ్ కూడా నీట్గా మొత్తం చేసేసాను అనమాట. ఎందుకో తెలియదు కానీ ఈ గార్డెనింగ్ పని ఇలా చేస్తూ ఉంటే నాకు అసలు ఎంత ఇమ్మెన్సివ్ ప్లెజర్ అండ్ ఆల్సో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుందన్నమాట ఆ గ్రీనరీని అలా చూస్తూ ఉంటే. ఎనీవే ఐఎమ్ ఆల్ డన్ విత్ ద వాటరింగ్ అండ్ క్లీనింగ్ ఆల్సో. లెట్ మీ గివ్ యూ అ క్విక్ టూర్ ఆఫ్ మై లిటిల్ గార్డెన్. ఓకే, ఆల్ డన్. అది చేసేసిన తర్వాత ఐ థింక్ ఒక 1.5 hour నేను వర్క్ చేసుకున్నా, ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే బెనిఫిట్ అనమాట. ఈ వ్లాగ్ మా మేనేజర్ చూస్తే నన్ను ఇమీడియట్గా ఉద్యోగం నుంచి పీకేస్తాడు. ఎనీవే ఇది లంచ్ బ్రేక్, ఆల్మోస్ట్ లైక్ 12 అవుతూ ఉండింది టైం. సో ఐ డిసైడెడ్ టు మేక్ అ క్విక్ లంచ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. సో మోహన్ బ్రేక్ఫాస్ట్ తిన్నారు. ఆ గార్డెనింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ఆయన లంచ్ లేట్గా చేస్తా అని చెప్పారు, బట్ నేనేం తినలేదు. సో ఐ వాంటెడ్ టు మేక్ మై సెల్ఫ్ అ గుడ్ మీల్. అండ్ అత్తమ్మ ఈరోజు నాన్ వెజ్ తినరు. అండ్ మేము కూడా దీపావళి నెక్స్ట్ డే నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఆ 1 month మేము నాన్
నాన్ వెజ్ అనేది టచ్ చేయమన్నమాట, అసలు ఇంట్లోకే తీసుకుని రాము. సో సిన్స్ వీ హ్యావ్ గాట్ ఓన్లీ దిస్ 2-3 days ఆఫ్ ఈటింగ్ నాన్ వెజ్, సో ఐ డిసైడెడ్ టు మేక్ సంథింగ్ డెలిషియస్ ఫర్ మై సెల్ఫ్. సో ఈరోజు లంచ్కి నేను ఎగ్ అండ్ ప్రాన్స్ కర్రీ అలాంగ్ విత్ చికెన్ కూడా ఎయిర్ ఫ్రైలో ఫ్రై చేసేసాను అనమాట. చికెన్ నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా యాజ్ యూజువల్ విత్ ద రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆల్సో కొన్ని మసాలాస్, కర్డ్ అండ్ పెరుగుతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. అండ్ అది డైరెక్ట్గా కొంచెం ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను అనమాట. అండ్ కర్రీకి వచ్చేసి నేను ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం మస్టర్డ్ ఆయిల్లో ఫ్రై చేసి చిల్లీస్ కూడా వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఎగ్స్ 2 క్రాకిల్ చేసి అందులో వేసేస్తాను అనమాట. అండ్ తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ ప్రాన్స్, అంటే నేను ఒక్కదాన్నే తింటున్నాను కాబట్టి నా మట్టుకే నేను ప్రాన్స్ వేసుకున్నా. సో ప్రాన్స్ యాక్చువల్గా ఎక్కువ తినకూడదు, ఐ మీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇస్తుంది. బట్ యా, వన్స్ ఇన్ ఏ వైల్ ఇట్స్ గుడ్ టు హ్యావ్. సో నేను మంత్లీ వన్స్ or twice తింటాను అంతే. సో ప్రాన్స్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఏదన్నా ఫ్రైస్లో బేసిక్గా నాకు ఇది వేయడం ఇష్టం. లైక్ కొంచెం వెల్లుల్లిపాయలు, ఒక 4 to 5 వెల్లుల్లిపాయలు అండ్ జీలకర్ర బాగా స్మాష్ చేసి ఆ ఫ్రైని దింపేసే ముందు ఇది వేస్తానన్నమాట. ఒక మంచి అరోమా ఉంటుంది అండ్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది నాన్ వెజ్ కర్రీస్ కనే కాదు, ఏదన్నా ఫ్రై లైక్ ఆలూ ఫ్రైస్ కానీ, చిక్కుడుకాయ ఫ్రై కానీ, ఏదన్నా వెజ్ ఫ్రైస్కి కూడా వేసుకోవచ్చు. అరోమా ప్లస్ టేస్ట్ 2 ఎన్హాన్స్ అవుతాయి అనమాట ఆ కర్రీకి. యూజువల్గా గార్లిక్ లవర్స్ ఎవరైనా ఉంటే నాలాగా వాళ్ళకి బాగా నచ్చుతుంది. యూ గైస్ డెఫినెట్లీ నీడ్ టు ట్రై. అండ్ ద లంచ్ ఈజ్ రెడీ. నా రెసిపీస్ అన్నీ ఇలానే క్విక్ అండ్ ఈజీగా ఉంటాయి అనమాట, లైక్ 10-15 minutesలో చేసేసుకునేటట్టు. సో ఈ కర్రీ చేసేలోపు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ కూడా ఫ్రై అయిపోయింది. సో సర్వింగ్ మై డెలిషియస్ లంచ్ ప్లేట్. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. ఫర్ ష్యూర్ నేను ఈ సండే కూడా వ్లాగ్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ మోటివేటింగ్ మీ సో మచ్ విత్ యువర్ DMs. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.